శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 49వ శ్లోకము. శంకరులు ఈ శ్లోకంలో శివభక్తిచే లభ్యమయ్యే ఫలమును కోరుతున్నారు. భక్తిలత తనకు అభీష్ట ఫలములను ఇయ్యవలనని కోరుతున్నారు. ఆనందామృతపూరిత హరపదాంబోజాలవాలోద్యత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానసకాయమానపటలీమాక్రమ్య నిష్కల్మష నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. ఈ శ్లోకమునకు భావము: పరమేశ్వర సేవానురక్తి నీటిపోతగాను, పరమశివుని చరణకమలము పాదుగాను, చిత్తస్థైర్యము ప్రాకుడు కొయ్యగాను, అమరగా బయలుదేరి కొమ్మలతో రెమ్మలతో కూడినదై క్రమముగా ఉన్నతములైన మనస్సులు అనే పందిళ్ల మీదికి ప్రాకి చీడ మొదలైన దోషాలచే శిథిలము కాకుండా ఉన్న ఈ భక్తిలతామ తల్లి పురాకృత పుణ్యకర్మలనే దోహద క్రియలచే వృద్ధి పొంది నా మనస్సునకు ఇష్టమైన శాశ్వత ఫలములను ఫలించుగాక. ఈ శ్లోకంలో శంకరులు తమ భక్తిని తీగతో పోల్చారు. ఈశ్వరుని పాదపద్మాన్ని మొక్క చుట్టూ నీరు నింపటానికి త్రవ్వే పాదుతో పోల్చారు. శంకరులు తమ భక్తి అనే లత పెరిగి అభీష్ట ఫలాలను ప్రసాదించేది కావాలని కోరుకున్నారు. ఆ భక్తిలతకు ఈశ్వరునిపై గల ప్రీతి లేక ప్రేమ అనేది నీరు. ఈ భక్తిలత ఈశ్వరుని పాదపద్మం అనే పాదులో పుట్టింది. భక్తిలోని స్థిరత్వమే ఈ భక్తిలతకు నిలువుగా పైకి ప్రాకడానికి పాతే వెదురు కర్ర. ఈ భక్తిలత మనస్సు అనే పందిరి మీద ప్రాకి కొమ్మలతో రెమ్మలతో విస్తరిస్తుంది. భక్తిలత చీడపీడ వంటి దోషాలతో చెడిపోకుండా పురాకృత పుణ్యకర్మలు అనే దోహద క్రియలతో వృద్ధి పొంది శాశ్వతమైన అభీష్ట ఫలములను అంటే శాశ్వతమైన మోక్షఫలాన్ని ఇస్తుంది. పాదు నుండి బయలుదేరిన ద్రాక్ష మొదలైన తీగ ప్రాకుడు కొయ్యను పట్టుకుని మెల్లగా పందిరిపైకి పాకి శాఖోపశాఖలుగా విస్తరించి కోరుకున్న ఫలములను ఇచ్చే విధంగానే ఈశ్వరుని పాదపద్మాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడిన భక్తి పూర్వపుణ్య విశేషం చేత స్థిరపడి హృదయంలో వ్యాపిస్తుంది. శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము మొదలైన భక్తి మార్గాల ద్వారా అది మరింత వృద్ధి చెందుతుంది. భగవంతుని సేవను తప్ప మరేమీయూ కోరకపోవడంతో ఆ భక్తి నిష్కల్మషంగా ఉండి శాశ్వతమైన అభీష్ట ఫలములను అనగా పునరావృత్తి లేని నిష్కలంక ముక్తిని ప్రసాదిస్తుంది. నిత్యము అభీష్టమైన ఫలములను ప్రసాదిస్తుంది అని కూడా అర్థము చెప్పవచ్చునని శ్రీ శుద్ధ చైతన్య స్వాముల వారు తెలిపారు. భగవద్గీతలో కూడా ఇలా చెప్పబడింది: మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. నన్ను చేరిన మహాత్ములు దుఃఖములకు ఆశ్రయమైన జన్మమును తిరిగి పొందరు. ఎందుకంటే భక్తుల యోగక్షేమాలను తానే చూస్తానని, యోగక్షేమం వహామ్యహం అని భగవంతుడు చెప్పాడు కదా. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.